టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు రేపుతోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతడికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నార్సింగిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో నార్కోటిక్ బ్యూరో రంగంలోకి దిగింది. ఎస్ఓటీ రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఓ ప్లాట్పై రైడ్స్ చేసి 35 లక్షలు విలువ చేసే 199 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నారు. నైజీరియాకు చెందిన అనుహా బ్లెస్సింగ్స్ను అరెస్ట్ చేశారు. ఆమె ఈ 6 నెలల్లో 20 సార్లు నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు గుర్తించారు. డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ వినియోగదారుడిగానే ఉన్నాడని తెలిపారు డీసీపీ. అతను డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం వాళ్లను విచారిస్తున్నట్లు తెలిపారు ఆయన. ఒక కీ అసోసియేట్ ఉన్నాడు, ఏజెంట్ విలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని. ఇతను కూడా నైజీరియా అతనే. ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో 5గురేమో మన దగ్గర ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే. ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు 2014లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ పెడితే అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసులో. ఆ కేసులో కోర్టులో ట్రయల్ అయిన తర్వాత 2 years కన్విక్షన్ ఇచ్చారు. ఈ కన్విక్షన్ ఇచ్చిన తర్వాత అతను అప్పీల్కి వెళ్తే ఈ 2 years కన్విక్షన్ ని టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఈ విధంగా బెయిల్ మీద బయట ఉండి ఈ డ్రగ్ రాకెట్ లో ఉంటున్నాడు. ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు, ఏజెంట్ విలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని. ఇతను కూడా నైజీరియా అతనే. ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో 5గురేమో మన దగ్గర ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే. ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు 2014లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ పెడితే అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసులో. ఆ కేసులో కోర్టులో ట్రయల్ అయిన తర్వాత 2 years కన్విక్షన్ ఇచ్చారు. ఈ కన్విక్షన్ ఇచ్చిన తర్వాత అతను అప్పీల్కి వెళ్తే ఈ 2 years కన్విక్షన్ ని టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఈ విధంగా బెయిల్ మీద బయట ఉండి